శ్రీమతి నమః. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే అంట అప్పులన్నీ తీర్చేయచ్చుట. ఎంత చక్కటి మాట అన్నారో. పాప ఈయన కన్ను చర్చిల మీదను అలాగే మిగతా ప్రార్థనా స్థలాల మీద పడలేదు, హిందూ దేవాలయాల మీద మాత్రమే పడింది. ఆ డబ్బు మాత్రమే ఆయనకి కావాలి. కానీ సపోర్ట్ చేసేదంతా మాత్రం మిగతా మతస్థులకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదా, అందరినీ కలుపుకుపోవాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తోందంటే మన సొమ్మంతా తీసుకెళ్లి మిగతా కార్యక్రమాలకి పంచిపెట్టేస్తుంది. మన హిందూ దేవాలయాల్లో మనం వేసిన డబ్బులే కదా ఈ రోజు ప్రభుత్వం అందులోంచి తీసి హజ్ యాత్రకేమో ఇస్తోంది. ఏ పని చెయ్యాలి అన్నా హిందూ దేవాలయాల్లో మనం వేసిన డబ్బులే వాటిని ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. అసలు ప్రభుత్వం యొక్క జోక్యం మన దేవాలయాల మీద ఎందుకు? మరి మిగతా ప్రార్థనా స్థలాల మీద ప్రభుత్వం యొక్క జోక్యం ఎందుకు లేదు? అసలు మన సొమ్మునే ఎందుకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు? మన దేవాలయాల చుట్టూ మాత్రమే అన్య మతస్థులు ఎందుకు కొట్లని నడుపుకుంటున్నారు?